సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్, మేము ఏవిఎన్ కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా సుమారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మినీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాము. అంటే సంక్రాంతికి ఒక 2-3 రోజుల ముందుగా ఈ సెలబ్రేషన్స్ మా కాలేజీలో సెలవులు ఇచ్చే ముందు జరుపుకుంటాం. అసలు ముఖ్యంగా ఈ సంబరాలు జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే, ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు సంక్రాంతికి వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళేటప్పుడు లేదా వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు బంధువులతో ఈ సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలి, భోగి మంట అంటే ఏంటి, అలాగే భోగి అనగా ఏంటి, సంక్రాంతి ఏంటి, కనుమ అంటే ఏంటి, పిండి వంటలు ఎలా తయారు చేస్తారు, బసవన్న, హరిదాసు వీళ్ళందరి సందడితో అసలు ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే పల్లె ప్రాంతాలలో వాళ్ళకి పంట వచ్చే సమయం ఇది. ఈ సమయంలో ఈ పండుగని చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశం అంటే పెద్దలకు గౌరవించేటటువంటి పండుగ. సో ఆ విధంగా మా పిల్లలలో పెద్దలకి గౌరవించిన ఉద్దేశంతో ఈ పండుగని జరిపించడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా మా కాలేజీలో ఘనంగా ఈ యొక్క సంబరాలు నిర్వహిస్తాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆనందంగా పాల్గొని మరి బెస్ట్గా ముగ్గులు వేసేవారికి, అలాగే బెస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ వరకు కూడా మేము బహుమతి కూడా అందచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మేము బహుమతి అందచేయడం జరిగింది. సుమన్ శ్రీ వారికి మా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మా ప్రిన్సిపాల్ గారు ప్లాన్ చేసి ఈ పెట్టడం యూత్కి అంతకీ ఉత్సాహం కలిపి మన హిందూ మతానికి తగ్గే టైంలో మా యూత్కి బాగా ఎంకరేజ్ చేసి ప్రిన్సిపాల్ గారు మంచి పండుగ వాతావరణం సంక్రాంతి ఇయ్యాలు వచ్చేసిందన్న సందర్భంగా మాకు అంతా కలిగింది. మా యూత్ కుర్రోళ్ళ స్టూడెంట్స్ అందరు కూడా ఉత్సాహంగా పరిగి ఈ డ్యాన్సులు మొత్తం అదరగొట్టేశారు. ఈ ప్రిన్సిపాల్ గారికి మాకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మా స్టూడెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున మొత్తం అందరికీ, యాజమాన్యానికి అందరికీ మా థ్యాంక్స్ చెప్తున్నాం. శ్రీనివాస్ కుమార్, లెక్చరర్ ఇన్ హిందీ. ఈ కాలేజీలో 26 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు విద్యార్థులకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అంత అవగాహన లేదు సార్. ఇలాంటి అవగాహన కల్పించడం కోసం ఏవిఎన్ కాలేజ్ యాజమాన్యం, ముఖ్యంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ సింహాద్రి నాయుడు గారు ఆధ్వర్యంలో దాదాపు గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కూడా అంతే ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆనందాన్ని అంతటిని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్నాళ్ళు ఈ పండుగ అంటే ఏదో మామూలుగా ఒక రొటీన్గా ఉండేది, కానీ ఇప్పుడు గంగిరెద్దులు, చక్కటి పిండి వంటలు, వాటి యొక్క సాంప్రదాయక విలువలు తెలుసుకుంటున్నారు. మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. ఇది ఈ కాలేజ్ కేవలం చదువుతో పాటు ఇలాంటి ఔన్నత్యాలు కూడా తెలుసుకోవడం అనే ఆలోచనని ప్రత్యేకంగా మా యొక్క అద్భుతమైన స్టూడెంట్ సార్, ఎన్సీసీ స్టూడెంటు, కానీ తను ఒక రిలీజన్ వేరైనా సరే అన్నిట్లోని కార్యక్రమంలో ముందుంటారు. అలాగే మా విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా అన్ని ఉత్సవాలు కూడా ఈ కాలేజీలో సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయక చవితి, దసరా, దీపావళి, ప్రతి సెలబ్రేషన్స్ కూడా జస్ట్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క భోగి, కనుమ, ఈ సంక్రాంతి పండుగలన్నీ కూడా ఆనందంతో చాలా ఆ యొక్క జ్ఞాపకాలతో ఈ సెలవుల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టీవీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్ అంటే మా కళాశాలలో సంక్రాంతి వేడుకలు అనేవి జరిగింది. మేమందరం చాలా యాక్టివ్గా పాల్గొన్నాము. ఇది ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుంటే మాకు పల్లెటూరులో జరిగినంత దీనిగా ఉంది. మేమైతే పల్లెటూరులో ఇంత దీనిగా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ కొత్తగా ఉంది ఇవన్నీ చూడడం కూడా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇవన్నీ జరిపిస్తున్నందుకు మా ప్రిన్సిపల్ సార్ని అయితే మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయనకి. సో అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.